ఓం నమో రంగనాథాయ నమః. అందరికీ నమస్కారం. వైశాఖ మాసంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అని అంటారు. ఈ నెల 27వ తేదీన సోమవారం నాడు శక్తివంతమైన ఏకాదశి ఏర్పడింది. అయితే ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తారో అలాంటి వారికి చాలా మంచి జరుగుతుందండి. కాబట్టి ఏకాదశి పూజా విధానము, పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. 27 సోమవారం నాడు మోహిని ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామిని పూజించాలి. కాబట్టి సోమవారం నాడు స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని గడపకు పూజ చేసుకొని ఇంట్లో దీపారాధన చేయండి. సాధారణంగా పిండి దీపానికి అత్యంత దైవశక్తి ఉంటుంది. అయితే ఏకాదశి రోజున వెలిగించే పిండి దీపాలకు ఇంకా చాలా అద్భుతమైన శక్తి ఉంటుందండి. మీరు వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందట ఇలా 2 పిండి దీపాలను వెలిగించి నమస్కారం చేసుకోవడం ద్వారా మీకు ఇక్కడ లేని దైవానుగ్రహం లభిస్తుందండి. ఈ రోజున వెంకటేశ్వర స్వామితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించాలి. ముందుగా స్వామివారి పటానికి తులసి మాలను వేసి నమస్కారం చేసుకోండి. అలాగే గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించండి. ఈ ఏకాదశి రోజున తులసి దళాలను కోయకూడదు. కాబట్టి ఒకరోజు ముందుగానే తులసి ఆకులను సిద్ధం చేసుకోండి. లేదా బయట నుంచి తులసి మాల తెచ్చి స్వామివారికి వేయండి. బియ్యం పిండిలో కొంచెం బెల్లం తురుము వేసి ఆవు నెయ్యి అలాగే కొన్ని ఆవు పాలు పోసుకొని నీళ్లు పోసి ఈ పిండితో 2 దీపాలను చేసుకోండి. ఈ పిండితో చేసిన ప్రమిదలను మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి దీపాలకు కుంకుమ బొట్టు పెట్టి ఆవు నెయ్యి పోసి ఒక్కొక్క దీపంలో 5 వత్తులు వేసి దీపారాధన చేయండి. ఈ పిండి దీపాలకు అక్షతలు, పుష్పాలను సమర్పించి నమస్కారం చేసుకోండి. కటిక పేదరికంతో ఇబ్బంది పడేవారు ఒక పసుపు దారానికి 11 యాలకులను గుచ్చి వెంకటేశ్వర స్వామి పటానికి వేసి నమస్కరించుకోండి. పూజలో స్వామివారికి నైవేద్యంగా 2 అరటి పండ్లు మరియు ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి. ఈ విధంగా విష్ణుమూర్తిని పూజిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి. స్వామివారికి హారతిచ్చేటప్పుడు పచ్చ కర్పూరం పైన ఒక ఏలక్కాయను పెట్టి స్వామివారికి హారతిని ఇవ్వండి. చివరిగా తలపై అక్షింతలు వేసుకొని స్వామివారికి నమస్కారం చేసుకొని మీ ఏకాదశి పూజను పూర్తి చేసుకోండి. ఇక ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా స్త్రీలు ఉపవాసం ఉండాలి. ఏ రోజున ఉపవాసం ఉన్నా లేకపోయినా ఏకాదశి రోజున ఉపవాసం చేయడం ద్వారా మీ పూజలకు చాలా మంచి పుణ్యఫలం లభిస్తుంది. రోజంతా ఉపవాసం ఉండలేని వారు కనీసం ఒక్క పూటైనా ఉపవాసం ఉండాలి. ఈ మోహిని ఏకాదశి రోజున తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయండి. అలాగే ధ్వజస్తంభం దగ్గర నెయ్యి దీపాలను వెలిగించి ఆ విష్ణుమూర్తిని నమస్కరించుకోండి. విష్ణుమూర్తి దేవాలయాల్లో దీపాలను వెలిగించడం అనేది ఈ ఏకాదశి రోజున చాలా విశేషం. దైవ వృక్షాలను పూజిస్తే మీ కుటుంబం మొత్తానికి అఖండ రాజయోగం ప్రార్థిస్తుంది. దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉండే రావి చెట్టులో కొలువై ఉన్న విష్ణుమూర్తికి నమస్కారం చేసుకొని రావి చెట్టు చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోండి. లక్ష్మీ కటాక్షం చాలా ఫలితంగా లభిస్తుంది. ఏకాదశి రోజున రావి చెట్టు నీడలో నిలబడినా సరే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలతో బాధపడుతుంటారో అలాంటి వారు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. అలాగే రావి చెట్టు కింద బియ్య పిండితో ఒక చిన్న ముగ్గు వేసి ఆ ముగ్గు పైన నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. విష్ణుమూర్తి అనుగ్రహంతో ఆ అప్పుల బాధలన్నీ తొలగిపోయి ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. ఈ ఏకాదశి రోజున ఎటువంటి పరిహారాన్ని పఠించలేము అనుకునేవారు ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం ఏమిటనగా ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. విష్ణుమూర్తికి నమస్కారం చేసుకుంటే ఎలాంటి కోరిక అయినా సరే సిద్ధిస్తుంది. ఈ ఏకాదశి రోజున అమృత భాండం ఉద్భవించింది కాబట్టి ఈ ఏకాదశి రాత్రిపూట ఒక రాగి పాత్రలో నీరును పోసి అందులో ఒక వెండి నాణం లేదా రూపాయి నాణాన్ని వేసి కొంచెం పచ్చ కర్పూరం కూడా వేసి ఆ రాగి చెంబును మీ పూజ గదిలో ఉంచండి. మరుసటి రోజున ఆ నీళ్లను ఇల్లంతా చల్లండి. ఇది మీ ఇంట్లోని దారిద్ర్యాన్ని తరిమి ధనాన్ని ఆకర్షించేలా చేస్తుంది. ఈ అద్భుతమైన మోహిని ఏకాదశి రోజునే విష్ణుమూర్తి మోహిని దేవి అవతారాన్ని ఎత్తారు. ఈ సుందరమైన మోహిని అవతారంలో దేవతలందరికీ అమృతాన్ని పోశారు.
ఈ రోజుని చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ ఒక్క రోజు ఏకాదశిని పాటించడం ద్వారా 1000 సంవత్సరాలకు పాటించిన ఫలితం వస్తుంది. ఈ ఒక్క రోజున మీరు ఈ పని చేయండి. తప్పకుండా 3 సార్లు నేను చెప్పే మంత్రాన్ని జపించండి. మీ మనసులో ఏం కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ విశ్వమంతా విష్ణుమయంగా మారుతుంది. ఆ మంత్రం ఏమి అనగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి. తప్పనిసరిగా మీకు ఆ విష్ణుమూర్తి కటాక్షం వల్ల మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. నేనిచ్చిన ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్‌లలో ఓం నమో నారాయణాయ అని రాయండి. మరియు వీడియో ఎవరికైతే అవసరం అవుతుందో వారికి షేర్ చేయండి. మరి ఒక వీడియోతో మీ ముందుంటాను. సెలవు.